హనుమాన్ టికెటి నుంచి హైదరాబాద్ బొగ్గులగుంట రోడ్డుకు హవాలా నగదు రవాణా అవుతున్నట్టు సమాచారం అందడంతో సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఐ శ్రీనివాసాచారి, ఎస్ఐ మధుసూదన్తో పాటు కానిస్టేబుల్ దీపక్, నవీన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మచ్చగిరి, హెచ్జి కృష్ణమూర్తి సాయంత్రం స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపారు. అయితే కంగారు పడిన వారు బండిని వేగంగా పోనించి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు వారి కోసం గాలించి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. వారి దగ్గర ఉన్న బ్యాగ్ను సోదా చేయగా అందులో ₹1 కోటి నగదు కనుగొన్నారు. వారిరువురు రాజస్థాన్కు చెందిన వారు. హైదరాబాద్లోని హనుమాన్ వ్యాయామశాలకు చెందిన తరుణ్ అనే హవాలా ఏజెంట్ ద్వారా ఆ నగదు తమకు అందిందని వారు పోలీసులు విచారణలో తెలిపారు. తరుణ్ నుంచి ₹21 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బబ్బులు అనే మరో హవాలా ఏజెంట్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ₹1,21,00,000 నగదు కౌంట్ చేసే మిషన్, స్కూటీ, 6 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు ఈ దాడి జరిగింది. ఈస్ట్ జోన్ అదనపు డీఎస్పీ నర్సయ్య నేతృత్వంలో సుల్తాన్ బజార్ డివిజన్ ఏసీపీ శంకర్ ఈ దాడిలో పాల్గొన్నారు. आज सुल्तान बाजार पुलिस स्टेशन का इंस्पेक्टर श्रीनिवासाचार्य एंड हिज टीम कुछ इन्फॉर्मेशन के साथ हनुमान टिकड़ी में पास में वन व्हीकल पकड़ा दिया, वन 2-wheeler. इसमें 2 persons कैरिंग 1 crore rupees. Based on that information, we verified one more house which is near to the Hanuman Tekdi, and where we raided the house and found another 21 lakhs. So total hawala amount seized is 1 crore 21 lakhs. That's it. वो बबलू का नाम है, वो मुंबई में रहता है. वो मुंबई में रहने के बाद हैदराबाद, दिल्ली और मुंबई से 3 places में ये हवाला रैकेट रनिंग. Okay. He is running हवाला रैकेट from 3 places. Old cases नहीं है, new case है. He seized amount we will hand it over to the income tax department for verification.